హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మనం చేయబోతున్నాం క్యారెట్ హల్వా. వ్యాలంటైన్స్ వీక్ అంటే మొత్తం స్వీట్స్, చాక్లెట్స్ అన్నీ ఉంటాయి. కానీ మనం డిఫరెంట్గా స్వీట్ కావాలంటే ఇది క్యారెట్ హల్వా కూడా ట్రై చేయొచ్చు. కొత్తగా ఉంటుంది కదా, అందుకనే ఇప్పుడు ప్రొసీజర్ అనేది చూసేద్దాం. ఈరోజు మనం తయారు చేసుకుందాం క్యారెట్ హల్వాస్. యమ్మీ, టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ. మిల్క్, క్యారెట్, షుగర్ అండ్ డ్రై ఫ్రూట్స్. క్యారెట్ అనేది మనకు మార్కెట్లో హల్వా కోసం సపరేట్ క్యారెట్ దొరుకుతుంది కదా, ఆ క్యారెట్ యూస్ చేస్తున్నాను. దీంతో చాలా బాగా టేస్టీగా అవుతుంది హల్వా అనేది. ఇంకా మనకు గీ కూడా కావాలి. గీ తీసేసుకుందాం. ఒక కడాయిలో గీ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే తీసేసుకోవాలన్నమాట. ఒక ప్యాన్లోకి పెట్టేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ అనేది తీసేసిన తర్వాత క్యారెట్ అనేది యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 2 cups ఆఫ్ క్యారెట్ తీసుకున్నాను, గ్రేటెడ్ క్యారెట్. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట, మాయిశ్చర్గా అవుతుంది. దీన్ని బాగా ఇలా పైకి కిందికి ఫ్రై చేసి సాఫ్ట్ అయ్యే వరకు ఉంచాలి. ఇలానే 5 minutes వరకు ఇలానే సాఫ్ట్ అయ్యే వరకు ఉంచాలి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ క్యారెట్ అనేది 50% వరకు కుక్ అయిపోయింది. వాటర్ అనేది ఏది లేదు, మాయిశ్చర్గా ఏం లేదు, మొత్తం డ్రై అయిపోయింది క్యారెట్ అంతా. అంటే 50% కంటే ఎక్కువనే కుక్ అయిందనమాట. ఇప్పుడు మనం షుగర్ అనేది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ షుగర్ అనేది యాడ్ చేశాను. షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలి, రెండు బాగా మిక్స్ అవ్వాలి. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం, మంచి అరోమా వస్తుంది. ఎంత యమ్మీ టేస్టీ అంటే హల్వా ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. నోరు ఊరిపోతుంది కదా మీ అందరికీ. చూడండి ఎంత బాగుందో, సాఫ్ట్గా. షుగర్ అనేది ఇలా మెల్ట్ అయిపోయింది. ఈ వాటర్ అనేది మొత్తం డ్రై అయిపోవాలి. అప్పటి వరకు మనం లో ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మొత్తం వాటర్ అనేది డ్రై అయిపోయింది. అప్పుడు చాలా వాటర్ ఉండే, ఇప్పుడు మొత్తం వాటర్ షుగర్ అంతా మెల్ట్ అయిపోయి మ్యాక్సిమం డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం మిల్క్ అనేది యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను తీసుకున్నాను 1 cup ఆఫ్ మిల్క్. 1 cup ఆఫ్ మిల్క్ స్లైట్గా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా కలపాలి. ఇప్పుడు మ్యాక్సిమం మిల్క్ కూడా అబ్జర్వ్ చేసుకోవాలి క్యారెట్ అనేది. అంతా లో ఫ్లేమ్ మీదనే చేయాలి, గుర్తుపెట్టుకోండి. డ్రై ఫ్లేమ్ మీద చేయకూడదు, మ్యాక్సిమం లో ఫ్లేమ్ మీదనే చేయాలి. ఇలా క్యారెట్ హల్వా చేసుకొని తింటే ఎవరికి నచ్చదు? అందరికీ నచ్చుతుంది. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది క్యారెట్ హల్వా. ఇప్పుడు మనం చూస్తున్నాం క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీని మీద డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని వేసేసుకుందాం. యమ్మీ టేస్టీ హెల్తీ క్యారెట్ హల్వా ఇస్ రెడీ. ఆర్ యూ రెడీ టు ఈట్ అండ్ టేస్ట్ ఇట్? చాలా బాగా వచ్చిందండి ఈ క్యారెట్ హల్వా అయితే. మీరందరూ ట్రై చేయండి. ట్రస్ట్ మీ, యుల్ ఆల్ లైక్ ఇట్ అండ్ లవ్ ఇట్. మీరు ఇది ఒక్కసారి 1 spoon తిన్నారంటే ఇంకా అద్భుతం అనమాట. డైలీ క్యారెట్ హల్వా కావాలంటారు. ఒకవేళ మీకు నా రెసిపీ అనేది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.